హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇది సర్వనామానికి సంబంధించిన లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో రిమైనింగ్ కొన్ని మిగిలాయండి ఎగ్జాంపుల్స్. సో అవి చెప్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి గర్మి కోయి రో రహా హై. ఇంట్లో ఎవరో పర్టికులర్గా మనకు తెలియదు. కోయి రో రహా హై, ఎవరో ఏడుస్తున్నారు. ఇక్కడ కోయి అనేది అనిశ్చయవాచక సర్వనామం. ఉస్ బాలక్ కే హాత్ మే కుచ్ హై. ఆ బాలుడి చేతిలో ఉంది, కానీ ఏదో ఉంది. అది పర్టికులర్గా మనం చెప్పలేం, ఎందుకంటే మనం దూరంలో ఉన్నామన్నమాట. సో ఏదో ఉంది అని ఫిక్స్ అయినాం. సో మనం పర్టికులర్గా ఏదో చెప్పలేం, ఎవరో చెప్పలేం. సో కాబట్టి అది అనిశ్చయవాచక సర్వనామం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మేరే సాత్ కౌన్ ఆ రహా హై. నాతో మేరే సాత్ కౌన్ ఆ రహా హై, నాతో ఎవరో వస్తున్నారే. ఈ థైలీ మీ క్యా హై, ఈ సంచిలో ఏముంది. సో ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయన్నమాట ఈ వర్డ్స్ కౌను క్యా అనేటివి. సో కాబట్టి వీటి యొక్క సెంటెన్స్ యొక్క అండర్లైన్ చేసినటువంటి ఆన్సర్ ప్రశ్నవాచక సర్వనామం అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, జో శ్రద్ధ సే పడేగా సో ఉత్తీర్ణ హోగా. సో ఎప్పుడైతే మనం శ్రద్ధతో చదువుతామో అప్పుడు వాళ్ళు కంపల్సరిగా ఉత్తీర్ణ హోగా, కంపల్సరిగా వాళ్ళు పాస్ అవుతారు. సో ఇక్కడ జో అనేది సంబంధవాచక సర్వనామం. మధ్యలో సో వచ్చింది కదా కామా తర్వాత, అది వచ్చేసి నిశ్చయవాచక సర్వనామం అవుతుంది. లాస్ట్ వన్, సిక్స్త్ వన్, వహ అప్నా నామ్ బతాతా హై. అతడు తన పేరును చెప్పుకుంటున్నారు, వేరే వాళ్ళ పేరు కాదు ఇక్కడ. వహ అప్నా నామ్ బతాతా హై, అప్నా. వే స్వతహా పాఠ్ సీఖ్ రహే హై. వాళ్ళు స్వయంగా సొంతంగా పాఠాన్ని నేర్చుకుంటున్నారు. సో తనకు తానుగా చేసేటప్పుడు చెప్పే సందర్భంలో నిజవాచక సర్వనామం ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ అపనా స్వతహా అనేవి నిజవాచక సర్వనామం అన్నమాట. సో సర్వనామంకి సంబంధించిన లాస్ట్ వీడియో అండి. కంప్లీట్ అయిపోయిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. సో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. అన్ని వీడియోస్ని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.